హైదరాబాద్ కు గుండె లాంటి కేబీఆర్ పార్క్ ను కాపాడుకోవడానికి పర్యావరణ ప్రేమికులు చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు మద్దతు పలికింది. పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో నిర్మాణాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. పార్క్ పరిధిలోని చెట్లను నరికివేయకుండా ఆదేశాలిచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్కు చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణాల కోసం భారీగా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జరిగేదాకా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 25 నుంచి 35 మీటర్ల పరిధిలో చెట్లను నరకొద్దని స్పష్టం చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫ్లైఓవర్ పనులకు బ్రేక్ పడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్ పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే దీని చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్ల నరికివేత నిర్మాణ పనులపై పర్యావరణవేత్త కాజల్ మహేశ్వరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది. 2015లో పార్కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల మేర పర్యావరణ జోన్ ఉండేదని, కానీ 2020కి వచ్చేసరికి ఆ పరిధిని కేవలం 3 మీటర్ల నుంచి 29.8 మీటర్లకు తగ్గించేశారని పిటిషనర్ తరపు సీనియర్ కౌన్సిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపకుండానే ఈ జోన్ పరిధిని తగ్గించడం పూర్తిగా చట్టవిరుద్ధమంటూ గతంలోని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు చెట్ల నరికివేతపై స్టే ఇచ్చింది. విచిత్రం ఏంటంటే పబ్లిక్ హీరింగ్ జరపలేదని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కౌంటర్ అఫిడవిట్లో ఒప్పుకుంది. అయినా సరే లోపాయికారిగా పనులు నడిపించేందుకు ప్రభుత్వం అనుమతించింది. హైకోర్టులో కేసు నడుస్తున్న పాత నిబంధనల పరిధిలోకి వచ్చే ఏరియాల్లో చెట్లను యథేచ్ఛగా నరికేస్తూ నిర్మాణ పనులను ముమ్మరం చేశారు. మార్చి 31న హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పర్యావరణ ప్రేమికులు ఇక లాభం లేదనుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు చెట్ల నరికివేతను తక్షణమే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలతో పనులు నిలిచిపోతాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్లను నరికివేశారు. పర్యావరణాన్ని కాపాడే విషయంలో సుప్రీంకోర్టు నోటీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానమిస్తుందో చూడాలి మరి.